అందరికీ నమస్కారం. గీతం యూనివర్సిటీ అనేది టీడీపీ పుట్టక ముందు నుంచి ఉన్న సంస్థ. టీడీపీ పుట్టక ముందే గీతం అనేది సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నంలో. అలాంటి సంస్థకి గతంలో ప్రభుత్వం కొంచెం ప్రభుత్వ ల్యాండ్ ఉన్నది, దాన్ని రెగ్యులరైజ్ చేయమని చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. అలాంటి దాన్ని ప్రభుత్వం ఎంత రేటు నిర్ణయిస్తే ఆ రేటు కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మాకు ఆ భూములు ఇవ్వండి, గీతం యూనివర్సిటీ ఎక్స్పాన్షన్ చేయాలి అని చెప్పి చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాంటిది ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ పార్టీ కానీ ఎదురుదాడి చేస్తూ ఇది ప్రభుత్వ భూములను అక్రమంగా కట్టబెడుతున్నారని చెప్పడం చాలా దారుణం. ఎందుకంటే గీతం యూనివర్సిటీ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ. విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చి చదువుకుంటున్నారు. అది మంచి విద్యను అందించే సంస్థ. ఇలాంటి సంస్థపై మీరు దాడి చేయడం అన్యాయం. ఎందుకంటే గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో గీతం యూనివర్సిటీపై దాడి చేసి చాలా నష్టపరిచారు. పార్టీకి వ్యతిరేకంగా వేరే పార్టీ ఉన్నారనే ఉద్దేశంతోనో లేకపోతే వాళ్ళకి సహకరించలేదనే ఉద్దేశంతోనో ఇలాంటి చర్యలు చేయడం మంచిది కాదు. ఎందుకంటే గీతం యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ. ఈ రాష్ట్రంలోని విదేశాల నుంచి వచ్చి చదువుతున్నారంటే అర్థం చేసుకోవాలి. ఒక ఎక్స్పెన్షన్ కోసం వాళ్ళు ఉన్న ప్రభుత్వ ల్యాండ్ని, పక్కనే ఉన్న ప్రభుత్వ ల్యాండ్ని ప్రభుత్వం ఎంత నిర్ణయించినా ధర కట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు అప్పు చెప్పండి అని కోరుకుంటుందో తప్ప అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నం చేయలేదు. సో దాన్ని మీరు రాజకీయంగా వాడుకొని మీరు ప్రజలు తప్పుదోవ పట్టించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఇలాంటి తప్పుడు విమర్శలు చేసి రాష్ట్రంలోని సంస్థలని తెరమేయడానికి ప్రయత్నం చేయొద్దు. గతంలో కూడా అమర్ రాజా మీద మీరు తప్పుడు కేసులు బనాయించి లేకపోతే తప్పుడు చర్యలు తీసుకొని రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటట్టు చేశారు. ఇప్పుడు అలాంటి చర్యల ద్వారా రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థల్ని తెరమేయడానికి వైసీపీ చేస్తున్న కుట్రల్ని ప్రజలు గమనించి ప్రజలు గమనించండి. వైసీపీ చేస్తున్న ఇలాంటి దాడులను తిప్పుకట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.